గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఏలూరు జిల్లాకు సంబంధించి ప్రధాన రహదారుల్లో ఉన్నటువంటి బ్రిడ్జిలు అన్నీ కూడా శిథిలావస్థకు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అటు గుండుగోళ్ళ ప్రాంతంలో కావచ్చు, లేదా ఉంగుటూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి నారంపురం ప్రాంతంలో కావచ్చు, ఇక్కడ గణపురంలో ఉన్నటువంటి బొబ్బిలి బ్రిడ్జి కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవాలని చెప్పాలి. ముఖ్యంగా ప్రధానంగా అటు ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు ఉన్నటువంటి గతం నుంచి ఉన్నటువంటి బ్రిడ్జిలన్నీ కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఉంగుటూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి గణపురం ప్రాంతంలో ఉన్నటువంటి బొబ్బిలి బ్రిడ్జిల వద్ద ఉన్నాము. ఇక్కడ మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు, మీరు విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. ఇది బొబ్బిలి బ్రిడ్జి ప్రాంతం. ఈ బ్రిడ్జి నిర్మించి దాదాపు చాలా కాలం పూర్తవుతుంది. 1883 ఆ ప్రాంతంలోనే ఈ బ్రిడ్జిని నిర్మించిన పరిస్థితి కనిపిస్తుంది. అప్పటి నుంచి కూడా ఈ బ్రిడ్జ్ అంతా కూడా పూర్తిగా శిథిలావస్థకి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మీరు విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. అక్కడ ఈ బ్రిడ్జికి సంబంధించి మొత్తం అంతా కూడా శిథిలావస్థకు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం బ్రిడ్జికి సైడ్ ఉన్నటువంటి రైలింగ్స్ అన్నీ కూడా పూర్తిగా మొత్తం ధ్వంసం అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ కూడా పూర్తిగా పనికి రాకుండా పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఈ బ్రిడ్జిని నిర్మించి 1883 ఆ ప్రాంతంలోని బ్రిడ్జిని నిర్మించారు. అప్పటి బొబ్బిలి రాజు ఈ బ్రిడ్జిని ప్రారంభించినట్టు కూడా ప్రచారం ఉంది. బ్రిటిష్ ప్రభుత్వంలో నిర్మించిన ఈ బొబ్బిలి బ్రిడ్జు మొత్తం పూర్తిగా కూడా శిథిలావస్థకి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ బ్రిడ్జిని బొబ్బిలి బ్రిడ్జ్గా పిలుస్తారు అందరూ కూడా. ఇక్కడ దీనికి సంబంధించి ఎప్పుడు కూడా నిత్యం ఇక్కడ ఆక్వా కానీ లేదా వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించినటువంటి రవాణా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా ఈ ప్రాంతం గుండా అటు నారంపురం కావచ్చు, నారంపురం ఎక్కువగా ఐస్ ఫ్యాక్టరీలు ఉంటాయి. అక్కడి నుంచి భీమవరం ఎక్కువగా ఆక్వా రంగానికి సంబంధించిన ఐస్ ఫ్యాక్టరీలకు సంబంధించిన చేపలు అవన్నీ కూడా ఎక్కువగా వెళ్తూ ఉంటాయి. అదే రకంగా వ్యవసాయానికి సంబంధించిన ఉత్పత్తులు కూడా ఎక్కువగా ఇక్కడ రవాణా జరుగుతూ ఉంటాయి. కానీ ఈ బ్రిడ్జికి సంబంధించి ఎప్పుడు కూడా భారీ వాహనాలన్నీ కూడా ఎప్పుడు నిత్యం ఇటు రద్దీగా ఉంటుంది. దాదాపు పదుల సంఖ్యలో గ్రామాలను కలిపేటువంటి ఈ బ్రిడ్జు ఇప్పుడు శిథిలావస్థకు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఒకసారి ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు. ఇదన్నీ కూడా ఈ రైలింగ్స్ అన్నీ కూడా పూర్తిగా పాడైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఈ రైలింగ్స్ అన్నీ కూడా ఎక్కడ కూడా కనీసం మరమ్మతులు కూడా చేసిన పరిస్థితి కనిపించలేదు. ఎప్పుడు కూడా ఈ ప్రాంతం గుండా కూడా ఈ బ్రిడ్జి గుండా అటు గణపురం, నిడమర్రు మండలాలకు సంబంధించిన ప్రజలు ఇప్పుడు కూడా రాకపోకలు సాగిస్తూ ఉంటారు. గత 3 ఏళ్ళ నుంచి కూడా ఈ బ్రిడ్జి పూర్తిగా విరిగిపోయిన పూర్తిగా శిథిలావస్థకు వచ్చిన పరిస్థితి ఉంది. 1982 ప్రాంతంలో ఈ బ్రిడ్జు ఒకసారి కూలిపోయింది. అప్పుడు భువనపల్లికి చెందిన ఒక వ్యక్తి కూడా కాలువలో పడి గల్లంతైన పరిస్థితి. ఇది వెంకయ్య కాలువగా పిలుస్తారు. ఈ కాలువ గుండా లక్షలాది ఎకరాలకు అటు సాగునీరు అందుతూ ఉంటుంది. ఈ బ్రిడ్జి గుండా అటు ఉంగుటూరు మండలం కావచ్చు, ఇటు భీమవరం ప్రాంతానికి కావచ్చు, వందలాది గ్రామాలకి సంబంధించిన రాకపోకలు ప్రధానంగా ఈ బ్రిడ్జి మీద సాగుతూ ఉంటాయి. అటు గణపురం కావచ్చు, నిడమర్రు కావచ్చు, కొల్లేరుకు సంబంధించినటువంటి ప్రాంతాలన్నిటి కూడా ఈ బ్రిడ్జికి సంబంధించి ఈ బ్రిడ్జి వారధిగా ఉంటుంది. అటు నుంచి ఇటు రావడానికి, ఇటు నుంచి అటు వెళ్ళడానికి ఈ బ్రిడ్జి అంతా కూడా ఇప్పుడు ఉపయోగపడుతూ ఉంటుంది. దాదాపు 40 సంవత్సరాల క్రితం ఈ బ్రిడ్జి ఒకసారి కూలిపోయింది. అప్పుడు ఈ బ్రిడ్జికి సంబంధించి అంతా కూడా మరమ్మతులు చేశారు. తర్వాత ఈ బ్రిడ్జికి సంబంధించి మరమ్మతులు చేసిన తర్వాత ఈ బ్రిడ్జ్ మళ్ళీ అందుబాటులోకి వచ్చింది. కానీ అప్పటి నుంచి కూడా ఎక్కడ కూడా మరమ్మతులు సాగిన పరిస్థితి లేదు. ఒకసారి మీరు విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. అక్కడ బ్రిడ్జికి సంబంధించిన రైలింగ్స్ అన్నీ కూడా పూర్తిగా ఊడిపోయిన పరిస్థితి మీరు ఒకసారి విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. ఈ ప్రాంతం బ్రిడ్జి మొదటి నుంచి కూడా చివరి వరకు కూడా ఎక్కడ కూడా ఈ రైలింగ్స్ అన్నీ కూడా పనిచేయని పరిస్థితి. ఒక్క రైలింగ్సే కాదు, ఇటు బ్రిడ్జికి సంబంధించి పూర్తిగా కూడా మొత్తం శిథిలావస్థకు వచ్చిన పరిస్థితి ఉందని చెప్పాలి. పైకి కనిపించేది మాత్రం ఇదే, కింద కూడా అటు పిల్లర్లకు సంబంధించి కూడా మొత్తం అవన్నీ కూడా పూర్తిగా శిథిలావస్థకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మీరు విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇది ఇక్కడ ఈ బ్రిడ్జికి సంబంధించి శిథిలావస్థకు వచ్చి ఇవన్నీ కూడా ఊడిపోయిన పరిస్థితి. ఇక్కడ దీనికి సంబంధించి ఈ ప్రాంతం అంతా కూడా ఈ బ్రిడ్జ్ అంతా కూడా ఈ విధంగా హోల్స్ పడిపోయిన పరిస్థితి. ఎక్కడికక్కడ వీటికి సంబంధించి పిల్లలన్నీ సైడ్ ఫుట్పాత్కి సంబంధించిన దారిది. ఈ ప్రాంతంలో ఈ విధంగా ఇలా ఊడిపోవడం వల్ల చాలామంది ప్రమాదవశాత్తు ఈ హోల్స్ నుంచి కింద పడిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ స్థానికులు అధికారులు మరమ్మతులు చేపట్టకపోవడంతో స్థానికులు ఇట్లా నాపరాళ్ళు తీసుకొచ్చి ఈ విధంగా ఈ బ్రిడ్జ్ అంతా కూడా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మీరు విజువల్స్తో చూడొచ్చు. ఇదే విధంగా మొదటి నుంచి కూడా ఈ బ్రిడ్జ్ అంతా కూడా పూర్తిగా
ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఒకసారి విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. అక్కడ మీరు బ్రిడ్జికి సంబంధించి ఈ విధంగానే అక్కడ హోల్స్ కూడా పడిపోయిన పరిస్థితి మీరు ఒకసారి విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. భారీ వాహనాలన్నీ కూడా ఈ బ్రిడ్జి గుండా ఎప్పుడు వెళ్తూ ఉంటాయి. అంటే ప్రధానంగా ఈ బ్రిడ్జికి సంబంధించి ఎక్కడికక్కడ మరమ్మతులు అవసరమయ్యాయి, కానీ ఎక్కడ కూడా దీనికి సంబంధించి మరమ్మతులు ఎక్కడ కూడా చేసిన పరిస్థితి కనిపించట్లేదు. అంటే పూర్తిగా గత ప్రభుత్వంలో కూడా ఈ బ్రిడ్జికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు కూడా ఇక్కడ అప్పటి స్థానిక ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ఈ బ్రిడ్జిలకు సంబంధించి, అంటే ఈ బ్రిడ్జితో పాటు అటు నారంపురంలో ఉన్నటువంటి శిథిలావస్థ చేరినటువంటి ఆ బ్రిడ్జు, అదేవిధంగా గుండుగోలు ప్రాంతంలో ఉన్నటువంటి బ్రిడ్జులు ఇవన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి అప్పుడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే దానికి సంబంధించి ఆ నిధులు కూడా మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కానీ అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా ఈ బ్రిడ్జిలకు సంబంధించిన పనులేమి కూడా ముందుకు సాగలేదు. అప్పటి నుంచి కూడా ఈ బ్రిడ్జిలు ఇదే విధంగా శిథిలావస్థకి చేరిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పటివరకు కూడా దీనికి సంబంధించి మరమ్మతులు చేయలేదనే పరిస్థితి, చేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దాదాపు 40 సంవత్సరాల క్రితం, అంటే 1982 ప్రాంతంలో ఒకసారి ఈ బ్రిడ్జు కూలిపోయింది. అప్పుడు అధికారులు మరమ్మతులు చేసి దీనికి మళ్ళీ ఈ బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకొచ్చారు. తర్వాత దాదాపు 40 సంవత్సరాలు పైన గడిచిపోయిన నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఈ బ్రిడ్జ్ అంతా కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. మీరు విజువల్స్లో కూడా చూశారు. ప్రధానంగా ఈ ప్రాంతం గుండా అటు ఆక్వా రంగానికి కానీ లేదా వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి రవాణాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా పదుల సంఖ్యలో ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించి ఇది ఒక అనుసంధానమైనటువంటి మార్గం కూడా చెప్తారు. ఈ బ్రిడ్జికి చాలా పురాతనమైనటువంటి చరిత్ర ఉన్నప్పుడు కూడా ఇప్పటికీ ఈ బ్రిడ్జికి సంబంధించి ఎలాంటి మరమ్మతులు జరగకపోవడం కూడా స్థానికులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ బ్రిడ్జి పూర్తిగా మీరు కూడా చూశారు, ఈ ఇటుపక్క ఉన్న రైలింగ్సే కాదు, అటు ఫుట్పాత్కి సంబంధించిన కానీ లేదా పిల్లలకు సంబంధించిన అన్నీ కూడా శిథిలావస్థకి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎప్పుడు కూలిపోతుంది అనే విధంగా కూడా ఈ బ్రిడ్జి కూడా ఉందని కూడా చెప్తున్నారు. ఎప్పటికైనా సరే అటు అధికారులు కావచ్చు లేదా పాలకులు కావచ్చు దీని మీద దృష్టి పెట్టాలని చెప్తాను. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లకు సంబంధించి కానీ లేదా ఇలాంటి బ్రిడ్జిలకు సంబంధించి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఇలాంటి బ్రిడ్జిలు కూడా, ఎందుకంటే శిథిలావస్థకు వస్తుంది కాబట్టి ఈ బ్రిడ్జ్ కూడా త్వరలోనే ఇది కూలిపోయే పరిస్థితి అని చెప్పాలి. అలాంటి బ్రిడ్జులన్నింటిని కూడా దృష్టి పెట్టి ఖచ్చితంగా వీటిని పూర్తి చేయాలని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ ఉంగుటూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్, ఆ బొబ్బిలికి సంబంధించిన బ్రిడ్జు ఖచ్చితంగా పూర్తి చేయాలని చెప్పి స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. చూడాలి మరి, అంటే ప్రభుత్వం దీని మీద ఎట్లాంటి దృష్టి పెడుతుంది, దీని మీద ఎంతో త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలని కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. వీడియో స్టంటితో మన RTV ఉంగుటూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.